to Commerce Guide. Today we discuss about petrol and diesel prices in India. ఈ అసలు పెట్రోల్ డీజిల్స్ మీద ఏమేమి లెవీస్ ఉంటాయి, పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్ మీద ఏ సెంట్రల్ కానీ స్టేట్ కానీ ఏ ట్యాక్స్లు వేస్తాయి, అసలు ఎందుకు పెట్రోల్ ప్రైజులు పెరుగుతాయి అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇవి ఇంటర్నేషనల్ ఆయిల్ ప్రైజెస్ అనమాట. అంటే ఇంటర్నేషనల్గా ఆయిల్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేది ఇది ఇండెక్సెస్ అనమాట, వాటి సూచీలు. ఒపెక్ బాస్కెట్ అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. ఇదొక వాళ్ళ కంట్రీస్ యొక్క ఇండెక్స్. దాంట్లో ఫిబ్రవరి 1 ఎంత ఉండేదంటే $55.13 ఉండే బ్యారెల్ ప్రైజ్. ప్రజెంట్ ఇప్పుడు 18th ఫిబ్రవరికి $63.43 పెరిగిందనమాట. అలాగే WTI క్రూడ్ $53.55 ఉండేది $59.24కి పెరిగింది. ఈ బ్రెంట్ క్రూడ్ వచ్చి $55.04 ఉండేది $62.91కి వచ్చేసింది. అలాగే ఇండియన్ బాస్కెట్ ఏంటంటే మనం ఎంతకి ఒక బ్యారెల్ ప్రైస్ ఎంత అనేది, ఇండియాలోకి ఎంత మనీకి ఇంపోర్ట్ అవుతుంది అనేది ఇండెక్స్ బాస్కెట్ అనేది చూపిస్తుంది. ఫిబ్రవరి 1 మనం $55కి పర్చేజ్ చేసేది ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉందంటే $63.65కి మనకు ఇంపోర్ట్ అవుతుంది అనమాట మన ఇండియాలోకి ఒక బ్యారెల్. ఈ విధంగా చూసుకుంటే ఈ ఫిబ్రవరి మంత్లో దాదాపు అట్మోస్ట్ ఒక్కొక్క బాస్కెట్లో వచ్చి $6 నుంచి $10 వరకు పెరుగుతూ వచ్చిందనమాట ఈ ఫిబ్రవరిలో. ఈ డీజిల్ కానీ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనమాట. క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరగడం వల్ల మనకు ప్రజెంట్ పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్ పెరుగుతున్నాయి. ఇది ఒక మెయిన్ రీజన్ పెట్రోల్ అండ్ డీజిల్ పెరగడానికి. అండ్ ఇలాగే చాలా రకాల ఇండెక్సెస్ ఉంటాయి వరల్డ్లో, దాదాపు ఒక 100 దాకా ఈ క్రూడ్ ఆయిల్ పర్చేజ్ చేసే ప్రైజెస్ని సూచించేది ఇండెక్స్ చాలా ఉంటాయి. ఇవి మెయిన్గా నేను ఇప్పుడు డిస్కస్ చేశాను. నెక్స్ట్ ఇది మన బడ్జెట్లో చెప్పిన పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్ మీద ఎంత కస్టమ్ డ్యూటీ అండ్ ఏఐడిసి ఎంత వేస్తున్నారు అనేది ఇది ఒక నోటిఫికేషన్లో వచ్చిన కాపీ. అండ్ చేంజెస్ ఇన్ ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ అండ్ స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ ఆన్ పెట్రోల్ అండ్ డీజిల్ టు బీ ఎఫెక్టెడ్ ఫ్రమ్ February 2. ఏ రోజైతే బడ్జెట్ February 1 ప్రవేశపెట్టారో మరుసటి రోజు నుంచి ఈ ఎఫెక్టివ్ రేట్స్ అనేది అప్లై అవుతాయి. దీంట్లో ఏమేమి చేంజెస్ చేశారంటే, కాన్సిక్వెంట్ టు ద ఇంపోజిషన్ ఆఫ్ ఏఐడిసి ద బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ అండ్ స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ అండ్ ఆన్ పెట్రోల్ అండ్ హై స్పీడ్ డీజిల్ ఈజ్ బీయింగ్ reduced so that consumer does not have to bear any additional burden on account of imposition of AIDC. దీని ప్రకారం ఏం చేశారంటే, ఈ బడ్జెట్లో ఏం చేశారు, ఏఐడిసి అని కొత్తగా ఒక ట్యాక్స్ని సెస్ని ఇంట్రడ్యూస్ చేశారు. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు ఎక్సైజ్ డ్యూటీలో. మామూలుగా ఎక్సైజ్ డ్యూటీకి అడిషనల్గా ఇది అగ్రికల్చర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఈ సెస్ని అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఈ పెట్రోల్ డీజిల్ మీద కూడా దీన్ని కలెక్ట్ చేస్తున్నారు. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే బడ్జెట్లో ఇది ఇంపోజిషన్ ఏఐడిసి సెస్ అనేది పెట్రోల్ డీజిల్ మీద అప్లై చేసినా కూడా ప్రీవియస్ వాటిని ఎలా అడ్జస్ట్ చేశారంటే, ప్రీవియస్ ఉన్న రేట్స్ని అంటే బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ అండ్ స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ ఈ రెండిట్లోంచి తగ్గించి ఆ అమౌంట్ని ఏఐడిసిలో కలిపారు అంతే. ఈ ఎక్స్ట్రా ఛార్జ్ అయితే చేయలేదు ఏఐడిసికు. ఇదే ఇక్కడ చెప్పినాడు. కాన్సిక్వెంట్ టు ద ఇంపోజిషన్ ఆఫ్ ఏఐడిసి ద బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ అండ్ స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ ఆన్ పెట్రోల్ అండ్ హై స్పీడ్ డీజిల్ ఈజ్ బీయింగ్ రెడ్యూస్డ్ సో దట్ ద కన్స్యూమర్ డస్ నాట్ బేర్ ఎనీ అడిషనల్ బర్డెన్ ఆన్ అకౌంట్ ఆఫ్ imposition of AIDC. The revised duty structure on petrol and HSD shall be as follows. ఇది వచ్చి ప్రజెంట్ రన్ అవుతున్న సిస్టమ్ అనమాట, సెంట్రల్ లెవీ సిస్టమ్ పెట్రోల్ అండ్ డీజిల్ మీద. ఈ పెట్రోల్ అన్బ్రాండెడ్ పెట్రోల్ మీద బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ వచ్చి 1.4. ఇది ప్రీవియస్ ఎంత ఉన్నిందంటే 2.98 అనేది 2.98 ఉండేది. దీన్ని ఏం చేశారంటే ప్రజెంట్ 1.4 చేశారు. అలాగే స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ వచ్చి ₹11 ప్రజెంట్ పెట్రోల్ అన్బ్రాండెడ్ మీద. అన్బ్రాండెడ్ అంటే ప్రజెంట్ మనం రీటైల్ ప్రైస్ ఇస్తాను. ఈ పెట్రోల్ బ్రాండెడ్ వచ్చి ఇవి కొంచెం బాటిల్స్లో అమ్ముతారు, అదే ఒక క్యాన్స్లో. వీటిలో ఏమేమి ఉంటుందంటే ఇంజిన్ యొక్క ఎమిషన్ కెపాసిటీ అనేది తక్కువ ఉంటుంది. అంటే దాటి యొక్క ఇంజిన్ పాడైపోయే
కెపాసిటీ తక్కువ ఉంటుంది. అందుకు ఈ బ్రాండెడ్, అన్‌బ్రాండెడ్ అని సెపరేట్ చేశారు. బ్రాండెడ్ మీద ఎక్కువ చార్జెస్ చేస్తారు. అన్‌బ్రాండెడ్ మీద తక్కువ చార్జ్ చేస్తారు. అది. ఈ 2.9 ఉండేది బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ 1.4కి చేశారు. అలాగే స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ వచ్చి ₹11. ఇది ప్రీవియస్ ఎంత ఉండిందంటే ₹12 ఉండేది. మొత్తంగా ఈడ ఏం చేశారంటే 2.98 ఉండేదాన్ని 1.4 అంటే ₹1.5 ఇక్కడ తగ్గించారు. అలాగే ₹12 ఉండేదాన్ని 11కి చేశారు. అంటే ఇక్కడ ₹1 తగ్గించారు. టోటల్ ఏఐడిసి వచ్చి 2.5 చేశారు. దీనివల్ల ఎక్స్ట్రా పెట్రోల్ ప్రైస్ అండ్ పెరగడం అనేది ఏం జరగదనమాట. ఎందుకంటే ఇది ప్రీవియస్ నుంచి దాదాపు లాస్ట్ బడ్జెట్ నుంచి ఇలాగే రన్ అవుతుంది ఇదే అమౌంట్. అలాగే పెట్రోల్ బ్రాండెడ్ మీద ఎంత వచ్చిందంటే 2.6 బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ అంటే పర్ లీటర్ అనమాట. ఒక లీటర్కి ₹2.6 మనము బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ పే చేయాల్సి వస్తుంది. అలాగే స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ వచ్చి ₹11. అలాగే ఏఐడిసి వచ్చి ₹2.5. హై స్పీడ్ డీజిల్ వచ్చి అన్బ్రాండెడ్ వచ్చి ₹1.8. ఇది 1.8 అనేది ప్రీవియస్ ఎంత ఉందంటే 4.83 ఉండింది. ఈ 4.83 ఉండింది. ఈ 4.83ని ఇప్పుడు ప్రజెంట్ 4.83ని ప్రజెంట్ ఏం చేశారంటే 1.8కి తగ్గించారనమాట. 1.8లో దీంట్లో దాదాపు ఏమైందంటే ₹3 సేవ్ చేశారు. ₹3 తగ్గించారు బేసిక్ ఎక్సైజ్ డ్యూటీలో. అలాగే ఈ స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ వచ్చి ₹9 ఉండేదాన్ని ₹8 చేశారు. దీనిలోకి వచ్చి ₹1 తగ్గించారు. ఇక్కడ ₹3 ఇక్కడ ₹1 టోటల్ కలిపి ఏఐడిసికి ఎంత ఛార్జ్ చేస్తున్న ఏఐడిసి కిందంటే ₹4. ఇక్కడ తగ్గించిన దాన్నే ఇక్కడ ఛార్జ్ చేస్తున్నారు. అంతేగాని ఎక్స్ట్రా అయితే ఛార్జ్ చేయట్లేదు ఈ బడ్జెట్ ప్రకారం. హై స్పీడ్ డీజిల్ బ్రాండెడ్ వచ్చి ₹4.2 పర్ లీటర్ అండ్ ₹8 పర్ లీటర్ స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ. అలాగే ఏఐడిసి వచ్చి ₹4. ఈ విధంగా మనకు ప్రజెంట్ ఈ బడ్జెట్ ప్రకారము పెట్రోల్ అండ్ డీజిల్ పైన మనకు ఎక్సైజ్ డ్యూటీ అండ్ ఏఐడిసి సెస్సులు అనేది కలెక్ట్ చేస్తారనమాట. దీనివల్ల టోటల్ ఎంత కలెక్ట్ చేస్తున్నారంటే ఒక లీటర్ పెట్రోల్కి 1.4 ప్లస్ 11 15.4 సారీ 12.4 ప్లస్ 2.5 12.4 ప్లస్ 2.5 ₹14.9 ఛార్జ్ చేస్తున్నారు ఓన్లీ ఎక్సైజ్ డ్యూటీ అండ్ సెస్ ఏఐడిసి కింద ఒక పెట్రోల్ అన్బ్రాండెడ్ కింద. అలాగే డీజిల్కి వచ్చి 9.8 ₹13.8 డీజిల్ మీద అన్బ్రాండెడ్ డీజిల్ మీద అంటే మనము పెట్రోల్ పంపులో వేసుకుంటాము వీటి అన్బ్రాండెడ్. ఇలా ₹13.8 అండ్ ₹14.9 అనేది పెట్రోల్ మీద, ₹13.8 అనేది డీజిల్ మీద కలెక్ట్ చేస్తున్నారు. అలాగే ఈ సెంట్రల్ అనేది ఇంకో సెస్ని కలెక్ట్ చేస్తుంది. దాని ప్రకారం ఏంటి సిబిఎస్ఈ ఇంక్రీజెస్ ద ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్ కలెక్టెడ్ యాజ్ ఎ అడిషనల్ డ్యూటీ ఆఫ్ ఎక్సైజ్ ఆన్ పెట్రోల్ అండ్ డీజిల్ బై ₹8 పర్ లీటర్. ఇది రీసెంట్గా 5th May 2020లో ఇలా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారనమాట సెంట్రల్ వాళ్ళు. సిబిఐసి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సేషన్ కింద దీంట్లో ఏం చేశారంటే యాక్చువల్గా మనకు రోడ్ ఆర్ఐసి అనేది ఉంటుందన్నమాట, రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్. ఇది కూడా మనకు ఎక్స్ట్రాగా ఛార్జ్ చేస్తారు ఈ పెట్రోల్ అండ్ డీజిల్ పైన. ఇది ఇంతకుముందు ఎంత ఉండేదంటే 5th May 2020కి ముందు ఎంత ఉండేదంటే ₹9 ఉండేదాన్ని. ఇప్పుడు ప్రజెంట్ ₹18 పర్ లీటర్ చేశారనమాట. ఈ 6th May 2020 నుంచి ఈ అనౌన్స్మెంట్ వచ్చి 5th May 2020 వచ్చింది. దీని ప్రకారం ఇంకొక అడిషనల్గా ₹18 కలెక్ట్ చేస్తారు పెట్రోల్ అండ్ డీజిల్ పైన. 14 + ₹9 14 + 9 ప్లస్ ఈ ₹18 టోటల్ ₹32.9 అనేది కంపల్సరీగా ఒక లీటర్ మనం పెట్రోల్ పర్చేజ్ చేసినప్పుడు ₹32.9 అనేది మనం సెంట్రల్ ట్యాక్సెస్ రూపంలో వాళ్ళకి పే చేయాల్సి వస్తుంది. సెంట్రల్ ట్యాక్స్ అదే ఎక్సైజ్ డ్యూటీ అండ్ ఏఐడిసి ఈ ఆర్ఐసి వీటన్నిటిని కలుపుకొని ₹32.9 అనేది మనము సెంట్రల్కి వెళ్తుందనమాట. అలాగే స్టేట్కి ఎంత వెళ్తుంది ఈ స్టేట్ లెవీస్ ప్రజెంట్ నేనైతే ఆంధ్రప్రదేశ్ అండ్ టీఎస్ డేటా తీసుకున్నాను. పెట్రోల్ మీద వ్యాట్ ఎంత ఉంటుందంటే 31% వ్యాట్ ప్లస్ ₹4 ఇది ఒక ఫిక్స్డ్ ఛార్జ్ అనమాట, సెస్ రూపంలో కలెక్ట్ చేస్తారు. అదే డీజిల్ పైన అయితే 22.25% ప్లస్ ₹4 ఇది పర్సంటేజ్ ప్రకారం. ఇక్కడ ఇంతకుముందు మనం చెప్పుకున్నది లీటర్ ప్రకారం.
లీటర్ ప్రకారం ఎంత రూపీస్ కలెక్ట్ చేస్తాడు అంటే ఫిక్స్డ్. ఇదొచ్చి ఎంత వాల్యూ అయితే డీలర్ దగ్గర ఉంటుందో దాని మీద 31% వీళ్ళు ఛార్జ్ చేస్తారు మొత్తం స్టేట్‌లో. ఈ ఈ రేట్ అనేది ఒక్కొక్క స్టేట్‌కి ఒక్కో రకంగా ఉంటుంది. సపోజ్ ఈ 31%, అదే టీఎస్‌కి అయితే 33% ఉంది. ప్లస్ ₹4 కామన్. ఈ 22.25% అనేది డీజిల్ మీద కట్ చేస్తారు ఏపీ వాళ్ళు. అదే తెలంగాణలో అయితే 26% ప్లస్ ₹2 డీజిల్ మీద ₹2 ఎక్స్ట్రా కలెక్ట్ చేస్తారు సెస్ రూపంలో. ఈ విధంగా మనకు స్టేట్లో వ్యాట్ అండ్ సెస్ అనేది పెట్రోల్ అండ్ డీజిల్ పైన కలెక్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ ప్రైస్ బ్రేకప్ ఎలా ఉంటుందంటే, సపోజ్ యాక్చువల్గా మనం ఇంపోర్ట్ చేసుకున్న క్రూడ్ ఆయిల్ని రిఫైనరీ యూనిట్స్ అనేటివి ఉంటాయి. ఆ రిఫైనరీ యూనిట్స్లో రిఫైనరీ చేసిన తర్వాత అదే బై ప్రోడక్ట్స్, దాని యొక్క క్రూడ్ ఆయిల్ యొక్క బై ప్రోడక్ట్స్, పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఇవన్నీ బై ప్రోడక్ట్స్ వచ్చిన తర్వాత వాటి మీద రిఫైనరీ ఛార్జెస్, ఇంపోర్ట్ ఛార్జెస్, మన క్రూడ్ ఆయిల్ ప్రైస్ $63 అని చెప్పుకున్నాం కదా. $63 ప్రెజెంట్ ఉండేది. దీని మీద ఏమవుతుందంటే ఇంపోర్ట్ డ్యూటీస్, అలాగే రిఫైనరీ ఛార్జెస్, అంటే దాన్ని రిఫైనరీ చేస్తాం కదా స్టేజెస్ వైజ్, పెట్రోల్, డీజిల్గా, గ్యాస్గా ఇలా రిఫైనరీ చేసిన తర్వాత రిఫైనరీ ఛార్జెస్, అలాగే ఫ్రైట్ ఛార్జెస్, అవి డీలర్కి వచ్చేంత వరకు ఫ్రైట్ ఛార్జెస్. ఇది వచ్చి బేసిక్ ప్రైస్ అయితే మనకు డీలర్ దగ్గరికి వచ్చేది, అంటే ఇది ఒక మామూలుగా బేసిక్ ప్రైజెస్ అనమాట. ఒక రిఫైనరీ స్టేజ్ నుంచి తర్వాత వచ్చే బేసిక్ ప్రైజెస్. ఈ బేసిక్ ప్రైస్ మీద ఫ్రైట్ ప్రైజెస్ ఒక 25 పైసా వేసుకుని మన డీలర్ దగ్గరికి వచ్చేతలకి దాదాపు అట్మోస్ట్ దాని ఎంత అవుతుందంటే ₹33.7. ఇది యావరేజ్ వాల్యూ, ఎగ్జాక్ట్ అజంప్షన్. ప్రజెంట్ $63.75 బేస్ చేసుకుని తీసుకున్న అజంప్షన్ ఇది. అలాగే ఎక్సైజ్ డ్యూటీ కంపల్సరీగా మనం ₹32.9 పే చేయాల్సి వస్తుంది సెంట్రల్కి, సెస్. అలాగే డీలర్ కమిషన్, మనం ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనం పెట్రోల్ పంపు వెళ్తాం కదా, అక్కడ పెట్రోల్ కొట్టించుకున్న డీలర్స్ వీళ్ళంతా రీటైలర్స్ అనమాట. వీళ్ళకి ఎవరు సప్లైస్ మార్కెటింగ్ ఏజెన్సీ ఏవేవి ఉంటాయంటే ఐఓసిఎల్, 3 కంపెనీలు ఉంటాయి. ఐఓసిఎల్, హెచ్పి అండ్ బీపీసీఎల్. ఈ ఐఓసిఎల్ అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, హెచ్పి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అండ్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. ఇవి మెయిన్ మార్కెటింగ్ ఏజెన్సీ. ఇవి వచ్చి మనకు రీటైలర్గా సప్లై చేస్తాయి అన్నమాట. పెట్రోల్, డీజిల్ని రీటైలర్కి పర్మిషన్ ఇస్తాయి. ఈ రీటైలర్ కమిషన్ దాదాపు ఒక ₹3 ఉంటుంది. 2.5 నుంచి ₹3 వరకు అతను ఛార్జ్ చేసుకుంటాడు. ఇవన్నీ మిక్స్ చేసుకొని మళ్ళీ స్టేట్ వచ్చి దీని మీద 31%. ఈ టోటల్ వాల్యూ పైన వ్యాట్ వచ్చి 31% ప్లస్ ₹4 ఛార్జ్ చేస్తాడు. దీని మీద 31% యాడ్ చేసుకుంటే ఇది 69.11 వస్తుంది. ఇది 69.11. దీని మీద 31% వేసుకుంటే 21.42 వస్తుంది. దాని మీద ప్లస్ ₹4 సెస్ రూపంలో మన స్టేట్ కలెక్ట్ చేస్తుంది. ఇది ఏపీ ప్రకారం దాదాపు ₹25 దాకా మనకు స్టేట్కి వెళ్ళిపోతుంది. అలాగే ఈ ₹32 వచ్చి సెంట్రల్కి, ఈ ₹25 వచ్చి స్టేట్కి పోను దాదాపు ₹57, దాదాపు అరౌండ్ ₹60 దాకా మనము ఓన్లీ ఒక పెట్రోల్ పైన ట్యాక్సెస్ రూపంలో కానీ సెస్ రూపంలో కానీ ఒక లీటర్కి ₹60 దాకా మనము పే చేయాల్సి వస్తుంది గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి. ఈ విధంగా దాంతో టోటల్ ప్రైస్ వచ్చి ₹94.53 వస్తుంది అనమాట. ఇది ఒక అజంప్షన్ మాత్రమే. నెక్స్ట్ ప్రైజ్ ఉన్న స్టేట్ వైజ్ పెట్రోల్, డీజిల్ అండ్ ప్రైజెస్. మహారాష్ట్రలో ₹95, 86. ఢిల్లీలో డీజిల్ వచ్చి పెట్రోల్ ప్రైస్ వచ్చేమో ₹95, డీజిల్ ఏమో ₹86 మహారాష్ట్రలో. అలాగే తెలంగాణలో 92.53, 86.23 డీజిల్ ప్రైస్. అలాగే ఏపీలో వచ్చి 94.78, 88.25. కర్ణాటకలో వచ్చి 91.95, 84.12. జమ్మూ కాశ్మీర్లో 92, రాజస్థాన్లో 95.50, 88.28. అలాగే మణిపూర్ 92.5, మధ్యప్రదేశ్ 96.94, బీహార్ 91.34 అండ్ 84.72 డీజిల్ ప్రైస్. తమిళనాడులో 91.17 పెట్రోల్ ప్రైస్, 84.44 డీజిల్ ప్రైస్. వెస్ట్ బెంగాల్లో 90.24, అలాగే డీజిల్ ప్రైస్ వచ్చి 82.94.
ఈ విధంగా పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్ అనేది 15th ఫిబ్రవరిలో ఇలా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ట్రెండ్ ఓవర్ 15 డేస్. ఈ ట్రెండ్ అనేది క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 15కి ఫిబ్రవరి 1లో ఎంత ఉండేది పెట్రోల్ ప్రైస్ 89 రూపీస్ ఉండే 89.87 రూపీస్ ఉండేది. ఫిబ్రవరి 15కి 92.57 రూపీస్ అనేది పెరిగిందనమాట. ఆల్మోస్ట్ ఇలా పర్సంటేజ్ హైక్ ఎంత వచ్చిందంటే 2.98%. 100కి 3 రూపీస్ అట్మోస్ట్ యావరేజ్గా చెప్పుకుంటే 3 రూపీస్ దాకా పెరిగిందనమాట ఒక 15 డేస్లోనే. అలాగే డీజిల్ ప్రైస్ వచ్చి 83.48 ఉండేది 86.23కి పెరిగింది అనమాట. హైయెస్ట్ ప్రైస్ వచ్చి 86.23 ఉండేది, లోయెస్ట్ వచ్చి 83.46. ఈ పర్సంటేజ్ హైక్ ఎంత వచ్చిందంటే 3.3%. ఇది సేమ్ 3 రూపీస్ దాకా హైక్ అయిందనమాట ఈ 15 డేస్లో. అండ్ లాస్ట్ వచ్చి యాక్చువల్గా సెంట్రల్ మనం సపోజ్ మనం ఇప్పుడు పర్చేజ్ చేసే రీటైల్ ప్రైస్ పెట్రోల్ ఏవైతే మనము పెట్రోల్ బంక్ వేసుకుంటున్నామో వాటిలో ఒక 90 రూపీస్ అనుకోండి. ఈ 90 రూపీస్లో దాదాపు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి ఛార్జ్ చేసేది 32.9 రూపీస్ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఛార్జ్ చేసేస్తుంది. ఈ 90 రూపీస్లో 32.9 రూపీస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది. అలాగే స్టేట్ గవర్నమెంట్ వచ్చి అరౌండ్ 24 to 28 రూపీస్ మధ్యలో ఈ సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్ అనేది ఛార్జ్ చేస్తుంది. యాక్చువల్గా చెప్పుకోవాలంటే దీన్ని టోటల్ చేసుకుంటే అరౌండ్ 55 to 60 రూపీస్ అనేది మనము ఎక్స్ట్రాగా ఒక డీజిల్కి కానీ పెట్రోల్కి కానీ మనం పే చేయాల్సి వస్తుంది. ఈ 1 లీటర్ పెట్రోల్కి మనం ఎంత ఎక్స్ట్రా ఏం కాదు, ఈ ఎక్సైజ్ డ్యూటీ, సెస్, స్టేట్ వ్యాట్ అండ్ స్టేట్ సెస్ రూపంలో మనం ఎంత పే చేస్తున్నామంటే సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి అరౌండ్ 55 రూపీస్ నుంచి 60 రూపీస్ దాకా మనం పే చేయాల్సి వస్తుంది. ఈ విధంగా అనేది పెట్రోల్ అనేది ప్రజెంట్ సిచ్యువేషన్. మామూలుగా పెట్రోల్ మీద స్టేట్ లెవీస్, సెంట్రల్ లెవీస్ అనేవి ఉంటాయి. అలాగే ప్రజెంట్ హైక్ ఎందుకు అవుతుందంటే మ్యాక్సిమం వరల్డ్లోనే ఈ యొక్క హైక్ అనేది జరుగుతుంది. క్రూడ్ ఆయిల్ యొక్క ప్రైజెస్ అనేది హైక్లో ఉన్నాయి, పెరుగుతూ ఉన్నాయి. అందువల్ల ప్రజెంట్ పెట్రోల్, డీజిల్ ప్రైజెస్ అనేవి పెరుగుతున్నాయి. యాక్చువల్గా ఈ ట్యాక్సేషన్ సిస్టమ్ అనేది ఈ బడ్జెట్లో పెట్టిన ఎక్సైజ్ డ్యూటీ వల్ల అయితే హైక్ అవ్వట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళు బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీని తగ్గించి ఏఐడిసిని ఇంప్లిమెంట్ చేశారే కానీ ఎక్కువ అయితే ఛార్జ్ చేయట్లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను కాన్సెప్ట్.